హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను బ్రహ్మకమలం మొక్క గురించి చెప్పబోతున్నాను అనమాట. ఏముంది బ్రహ్మకమలం మొక్క గురించి అని అనుకుంటురా? మా ఇంట్లో ఉన్న బ్రహ్మకమలం మొక్కకు ఒక వింత జరిగిందనమాట. అది నాకైతే విచిత్రంగా అనిపిస్తుంది. కొత్తగా ఉంది అసలు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలే అనమాట ఆ వింత. అసలు ఏమిటి ఏంది తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఇది శివకేశవులకు ఇద్దరికి ఇష్టమైన చెట్టు అనమాట, బ్రహ్మకమలం చెట్టు. అయితే హిందూ మతంలో ప్రముఖ స్థానం ఉన్న ఈ పువ్వు ఏనుగు తలతో గణేశుడు తిరిగి జీవం పోసుకున్న తర్వాత బ్రహ్మదేవుని కన్నీళ్ళ నుండి జారిపడి జీవం పోసుకుంది ఈ చెట్టు అనమాట. ఈ పుష్పానికి ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం ఉండడమే కాదు, కేదార్నాథ్లోని శివునికి, బద్రీనాథ్లోని విష్ణువుకి ఈ పువ్వులు చాలా ఇష్టము. ఇవి సమర్పిస్తారనమాట. అయితే ఈ బ్రహ్మకమలం ప్రాముఖ్యత కారణంగా బ్రహ్మకమలం వాస్తుశాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. అంతేకాదు పువ్వులు, పూజలు అయితే ఇవి చాలా ఇలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఈ బ్రహ్మకమలం మొక్కకు వెన్ను లాంటి ఈ ప్లేస్లో వేర్లు వచ్చినాయి. అదే ఇది విచిత్రంగా ఉంది. ఏమైనా అని ప్రతి మొక్కకు వేళ్ళు అనేది కింద అడుగు భాగంలో వస్తాయి. కానీ ఈ బ్రహ్మకమల మొక్కకు మాత్రం వేళ్ళు చూడండి అసలు ఎలా వచ్చాయి. వేళ్ళు అనేది ఆకు మధ్యలో అంటే మిడ్రిబ్ ప్లేస్లో వచ్చినాయి వేళ్ళు. అదే విచిత్రంగా ఉంది. కొన్ని మొక్కలకు ఒక్కొక్క ప్లేస్లో వస్తాయి ఈ అది వేళ్ళు అనేది. కానీ ఈ మొక్కకు మాత్రం అంటే ఈ బ్రహ్మకమలం మొక్కకు మాత్రం మిడిల్లో వచ్చినాయి అనమాట వేళ్ళు. అదే విచిత్రంగా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ చూడు, కిందకెళ్ళి చూడండి అసలు. ఇక్కడ ఈ ప్లేస్లో వస్తున్నాయి, ఈ మిడ్రిప్ ప్లేస్లో వస్తున్నాయి, అంటే వెన్నెముక ప్లేస్లో వస్తున్నాయి అన్నమాట. అదే విచిత్రంగా ఉంది. అదే అయితే ఇంకొక వేరే వేరే మొక్కలకు వేరే వేరే రకంగా వస్తూ ఉంటుంది. కానీ ఇది మిడిల్లో రావడమే విచిత్రంగా అనిపిస్తుంది. అదే రణపాల మొక్కకైతేనేమో ఈ సైడ్లకు ఈ ఈ వస్తుందన్నమాట మొక్కకు, ఆకుకు. అయితే ఇవి ఇంత కోసమనే మేము ముందుకు తీసుకొని వచ్చినాం అనమాట. మరి ఈ మొక్కకు ఈ ఆకు ఇట్లా ఇవి వేళ్ళు వచ్చిన భాగం కట్ చేసి భూమిలో పెట్టినామనుకో మళ్ళీ కొత్త మొక్క వస్తుందన్నమాట. అసలు ఈ బ్రహ్మకమల మొక్కలో ఇంకొక వింత ఏంటంటే ఈ ఆకుకే ఆకులు వస్తూ ఉంటాయి. ఆకుకు సైడ్కి వెళ్ళే ఆకులు వస్తాయి. మళ్ళీ ఈ కొలికి ప్లేస్లో ఉంటాయి చూడండి, ఆ కొలికి ప్లేస్లోనే ఇంకొక ఆకు వస్తుంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే పువ్వు గినంగా ఆకుకే వస్తుంటుంది అనమాట. ఆకు కొలికి ప్లేస్లో పువ్వు వస్తుంది. ఈ పువ్వు ఆకు వచ్చేటప్పుడు అసలు ఇది పువ్వు వస్తుందా ఆకు వస్తుందా అనేది పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. చాలా పెద్ద కన్ఫ్యూజన్. చూడండి, ఆకుకే ఇట్లా సైడ్లకే వచ్చేస్తుంటుంది అనమాట ఇంకొక ఆకు. అదే మొగ్గ అయినంగా సేమ్ అట్లా వస్తుంది. మొగ్గ మాత్రం కొంచెం ముద్దవడ కొంచెం ఇట్లా మందంగా వస్తుంటుంది. అది కొద్దిగా పెరిగిందాక ఇది మొగ్గ ఇది ఆకు అనే డిఫరెన్సెస్ తెలియదు అనమాట. ఆకు మాత్రం ఇట్లా పల్సగా ఇట్లా సైడ్కి వెళ్ళి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఈ బ్రహ్మకమల మొక్కలో ఇదొక్కటి వింతగా ఉంటుంది అనమాట. అదే రణపాల అయితే ఇంకా కొంచెం డిఫరెంట్. రెండు ఔషధ గుణాలున్న మొక్కలే అనమాట. ఇది ఆకులు గినంగా తలనొప్పికి వాడతారనమాట. రణపాల అయితే 150 వ్యాధులను నయం చేసే మొక్క అనమాట. రెండు విలువైన మొక్కలు అనమాట. అందుకే ఈ విలువైన మొక్కలతోటే మేము ముందుకు తీసుకొని వచ్చినా అనమాట. ఈ మొక్క ఉన్న ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందని, అవకాశాలు లభిస్తాయని నమ్మకం. బ్రహ్మకమలం అయితే స్వచ్ఛతకు నిదర్శనం అనమాట. ఈ అరుదైన పువ్వులు ఆత్మశుద్ధి చేసి అంతర్గత శాంతిని పెంపొందించే శక్తిని కలిగి ఉంటుందని అందరూ నమ్ముతారనమాట. మేంగినంగా అదే నమ్ముతాం. ఈ బ్రహ్మకమలము అది పువ్వులు అనేది తెల్లగా ఉంటాయి, పింక్ కలర్లో ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇది మాత్రం వైట్ కలర్లో ఉండే మొక్క అనమాట. పోతే ఈ వాస్తు ప్రకారం అయితే బ్రహ్మకమలం బ్రహ్మస్థానంలో నాటాలి, అంటే ఈశాన్య మూలలో నాటాలన్నమాట. పోతే రణపాల అయితే సైడ్కి ఇలా వచ్చేస్తాయి అన్నమాట.
ఇగో సైడ్‌కి ఇట్లా ఇగో ఇక్కడ కొలికి ప్లేస్‌లో వేళ్ళు వచ్చేసి అట్లా మొలకలు వచ్చేస్తాయన్నమాట. ఇక బ్రహ్మకమలం అయితే మిడ్రిబ్ ప్లేస్‌లో వస్తున్నాయన్నమాట. ఇదే విచిత్రంగా ఉంది. అంటే ఒక్కొక్కటి ప్రపంచంలో చాలా వింతలుంటాయి. ఇవి అరుదైన వింతల్లాగా కనిపిస్తున్నాయన్నమాట. అంటే మీరందరికీ తెలిసే ఉంటది. నాకు మాత్రం వింతలాగా కనిపిస్తుంది. అయితే చూడండి అసలు ఈ రణపాలనే ఒక విచిత్రంలా ఉంది. ఇట సైడ్‌కి మొక్కలొచ్చేసాయి. ఒక ఆకు పెట్టిన ఇట్లా సైడ్‌కి ఇట్లా మొక్కలొచ్చేసినాయన్నమాట. అన్నట్టు ఈ బ్రహ్మకమలం పూలను రాత్రి పువ్వుల రాణి అని గినంగా పిలుస్తారనమాట. ఇంకొక పేరనమాట. అయితే ఇది పవిత్రమైన మొక్కను ఇంట్లో పెంచుకునే విషయంలో కొన్ని వాస్తు నియమాలు వాస్తుశాస్త్రంలో పేర్కొన్నాయి. ఈ నియమాలను పాటిస్తూ ఈ మొక్కను పెంచుకోవాలనమాట. ఇలా ఈ ఈ మొక్కను పెంచుకోవాలి. ఇగ ఈ విషయాలు గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్.